ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, చింతల నుండి, శత్రు భయాల నుండి, పగవారు కలిగించే హానికరమైన పరిస్థితుల నుండి మీరు మమ్మను తప్పించినారు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంతమాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ధర్మశాస్త్రమునందు గల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయనదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారా చేదు నీటిని మధురముగా చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకా చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషముగల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపము నొందువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొనిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపచేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొను వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతీకారం చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజువైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో, వారి వ్యాధి బాధలలో మిమ్మల్ని స్తుతించినారు. మీకే మొరపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు తండ్రి. కాబట్టి మీరు వారిని ఎంతో రక్షించినారు దేవా. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు దేవా. వారి స్థితిని మీరు మార్చినారు. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు. అయ్యా, మీరు మీ బిడ్డల పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్థితిని కూడా మీరు మార్చండి దేవా. మమ్మను కూడా హెచ్చించండి ప్రవ్వా. ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీరే మాకు తోడయ్యుండి గొప్ప సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే చక్కని క్షేమాన్ని, సఫలతను, విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అడవి జంతువుల నుండి, మృగాల నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీకిష్టమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు మిమ్మును నమ్మిన మేము ఎక్కడ ఉన్నప్పటికీ మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా బిడ్డలు ఈ దినమున ఏ ప్రయత్నం అయితే చేయబోతున్నారో మీరే వారికి తోడయ్యండి, సహాయం చేయండి దేవా. ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టివారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు అన్ని సబ్జెక్టులు చక్కగా పాస్ అయ్యి ప్రతి దాంట్లో మంచి మార్కులు సాధించేలాగున, చక్కటి పర్సంటేజ్ సాధించేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, జ్ఞానం లేని బిడ్డల కొరకు, తెలివి లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు మరి టీచర్ చెప్పింది గ్రహించలేని వారిగా ఉంటున్నారు దేవా. పరీక్షలు చక్కగా రాయక బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరిని గద్దించక ధారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తానన్న దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. పేరెంట్స్ లేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడై ఉండండి దేవా. తల్లిదండ్రులు లేని లోటును తీర్చండి దేవా. మీరెక్కల చాటున భద్రపరచండి. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్య విషయమై బాధపడే భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఇద్దరు కూడా మీ యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు రక్షణని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే మాట వినేలాగున మీరే సహాయం చేయండి. తల్లిదండ్రులకు ఎదురు చెప్పకుండా వారికి విధేయత చూపే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిజినెస్ల కోసం, షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో లైసెన్స్ పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. సంతానం లేక ఈనాడు బిడ్డలు ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు, ఎన్నో నిందలను, అవమానాలను భరిస్తున్నారు. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవాసుకమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. తల్లి బిడ్డను మీరే కాపాడమని, చక్కటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ
సొంత సమయంలో బిడ్డలకు చక్కటి భాగస్వామి దొరికేలాగా మీరే కృప చూపించండి దేవా. యవన సహోదరులు మీరు కనికరించండి దేవా. సాటి అయిన సహకారుల్ని వారికి దయచేయండి. ఈనాడు వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటినీ సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో సకాలంలో లోన్ పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని ఇలా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారికి ఉన్న వ్యాధి, రోగం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం చేయండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలను మీరు కాపాడండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో వారికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని పోషించండి. అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను మీరే మార్చండి దేవా. అయ్యా, ఈనాడు కుమారులు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా మరి తండ్రి ఎంతో తిరిగేవారిగా, చెడు వ్యసనాలకు లోనైన వారుగా ఉంటున్నారు దేవా. వ్యర్థమైన కార్యాలు ఎందు పాలు పొందే బిడ్డలుగా ఉంటున్నారు. దయచేసి అట్టి వారందరినీ కూడా మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తాగుడుకు, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కోరుకుంటున్న కాలేజీలో చక్కటి సీట్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న కంపెనీలో మంచి జాబు పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు చదువుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నాయన అత్యున్నతంగా మరి ఎదిగేలాగా మీరే సహాయం చేయండి దేవా. తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రభా ఎంతోమంది వాహనాలు కొనాలని, గృహాలు కొనాలని, ఫోన్స్ కొనాలని, ఆయా వస్తువులు కొనాలని ఆశపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆశను మీరు తీర్చండి దేవా. మేలైనది, అవసరమైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇల్లు అమ్మాలని, కొనాలని
ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర ప్రాపర్టీస్ భూములు అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. ఎక్కడా మోసగించబడకుండా మీరే బిడ్డలకు తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు గవర్నమెంట్ తరపు నుండి డబ్బు రావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పెండింగ్ పడకుండా, డిలే అవ్వకుండా సకాలంలో బిడ్డలు ఆ డబ్బును పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. గవర్నమెంట్ వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, అధికారులకు ఫీజులు తగ్గించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారిపై ఉన్న ఒత్తిడిని తొలగించండి బ్రవ్వా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో ఉన్న పాపాలను, శాపాలను మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. వరుస మరణాలతోటి, అకాల మరణాలతోటి బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు మాకు సమస్యలను, రోగాలను, మా శ్రమలను, మా ఆర్థిక ఇబ్బందులను జయించుటకు మాకు శక్తి చాలదు ప్రవ్వా. ఏమి చేయుటకు కూడా మాకు తోచడం లేదు. మీరే మాకు దిక్కు దేవా. మీ వైపే చూస్తున్నాము దేవా. మీరే మాకు సహాయం చేయండి. ప్రతి శ్రమ నుండి, సమస్య నుండి, బాధ నుండి మమ్మను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, మనుషులపై ఆధారపడకుండా, భయపడకుండా ధైర్యంతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి వాటన్నిటి మీద విజయాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు పోషించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు కాలేజ్కి, స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలు క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో అప్పుల బారాన పడి మానసికంగా బాధపడుతూ కృంగిపోతున్నారు, కలతలు చెందుతున్నారు, కన్నీటితో చింత కలిగి దుఃఖిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మానసిక ఒత్తిడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా నిందలకు, అవమానాలకు, ద్వేషాలకు గురవుతున్నారో అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో, స్వస్థత లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను ముట్టండి దేవా. పడకల మీద నుండి లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఈ దినమున దుష్టశక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కాపాడండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, సాతాను నుంచి బిడ్డల్ని రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల విషయమై ఎంతో బాధకు గురవుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. వారి పిల్లలను బట్టి నిందలకు, అవమానాలకు గురవుతున్నారు. ఈనాడు వారికి అన్నీ ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా చాలా అవమానాలను ఎదుర్కొంటున్నారు. నలుగురి మధ్య సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా జీవిస్తున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు దేవా. వీడు నాకు పుట్టకపోతే బాగుండు అని ఎంతో దుఃఖిస్తున్నారు. నా బిడ్డల కోసం, వారిలో మార్పు కోసం ఇంకెన్నాళ్ళు ప్రార్థించాలి? దేవుడు నా మొర వినడా? నా ప్రార్థన ఆలకించడా అని వారు కృంగిపోతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. వారి బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నారు
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజే బిడ్డల పట్ల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు కార్యం చేస్తేనే ఆ బిడ్డలలో మార్పు వస్తుంది దేవా. దయచేసి కుమారులను కుమార్తెలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తల్లిదండ్రులు బిడ్డల పెళ్లిళ్ళు కావడం లేదని, పిల్లలకు వివాహాలు జరగడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, వారి కుటుంబ జీవితం బాగోలేదని ఈనాడు తల్లిదండ్రులు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే, మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే, మా బాధలు మా కష్టాలు తీరని స్థితిలో మేము జీవిస్తున్నామంటే కారణం మీ మాటలను మేము ఆలకించని కారణాన్ని బట్టి, మీరు చెప్పింది వినకపోవడం వలననే మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ఎంతో దుఃఖంలో బాధలో మేము జీవిస్తున్నాము దేవా. మీ మాటలను విని ఆలకిస్తే మా ప్రార్థనలు మీరు వింటారని పలికినారు. దయతో మా బుద్ధిహీనతను క్షమించండి, మా పొరపాటును మా విధేయతను మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు నుండి మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు డబ్బు లేకపోవడం వలన ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వివాహాలు చేయలేకపోతున్నారు. అయ్యా, ఇలా ఏ పని ఏ కార్యం చేయలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ మంచి ధననిధిని తెరిచి బిడ్డల అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు సంపూర్ణంగా విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, సెల్ ఫోన్స్కి, గేమ్స్కి, బెట్టింగ్స్కి, బైక్ రైడింగ్స్కి, ఇలా దేనికైతే బానిసలుగా మారి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యర్థమైన వాటన్నిటి నుండి కూడా బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ అధికారులను చుట్టూ మీ దూతలు ఉంచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తెలివిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి నాయన. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, అక్కర, కొరత సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి క్షేమాన్ని, ఎదుగుదలను అనుగ్రహించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను, వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎందరైతే ప్రియులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశ కలిగి ఉంటున్నారో, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ అయ్యేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు మీ సేవ చెయ్యాలని, మీకు ఇష్టలుగా బ్రతకాలని, కన్నవారిని, సొంత వారిని, ఆస్తులను, అంతస్తులను, చదువులను, ఉద్యోగాలను విడిచిపెట్టి మీ కొరకు వచ్చారు దేవా. మీ పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. చక్కని ఎదుగుదలను వారికి అనుగ్రహించండి. వారి సేవా పరిచర్య అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఆత్మీయ ఎదుగుదల లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించబడినప్పటికీ ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచుండగా ఆత్మీయ బలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి. రక్షణ లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడయుండి చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు మీరు ధైర్యపరచండి దేవా. వారి పనులంతట్లో కూడా మీరే తోడయుండి గొప్ప ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు
పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు. దయచేసి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. నాయన బిడ్డల్ని కాపాడమని, విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికైతే ఈ దినమున ఆహారం లేక కరువులో తినడానికి 3 పూటల తిండి లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి బిడ్డలకు ఆహారం ఇచ్చి తృప్తిపరచండి. వారి కొరతలు అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి, మీరు భరించండి తండ్రి. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యం, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మా శారీరక కొరతలు మీరు తీర్చండి, మా ఆత్మీయ కొరతల్ని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని దయచేసి మీరే బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రభా బిడ్డలు ఎలాంటి ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురి కాకుండా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, శత్రువుల చేతిలో పడిపోకుండా సహాయం చేయండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మల్ని సేవించక లోకంలో పాపంలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, విశ్వాసంతో మీకు మొరపెడుతున్నారో, భారం కలిగి ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించండి దేవా. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి రిక్వెస్ట్ని మీరే దీవించండి దేవా. బిడ్డలేడల మీరే ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ వారిలో ఉండే భయాలను, బాధలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలేడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఎక్కడ మాకు చెడు వార్తలు వినబడకుండా మీరే మాకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచి చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.